మహాగణాధిపతే నమః. ఈరోజు మనం 2019 రాశి ఫలాల్లో భాగంగా ఈ డిసెంబర్ నెల మాస ఫలాలు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటాయనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలని వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ డిసెంబర్ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు వృశ్చిక రాశి వశాత్తు అష్టమ స్థానమైనటువంటి మిథునంలో 8వ ఇంట, అలాగే 2వ ఇంట శనికేతువులు, అలాగే గురుడు కూడా సంచరిస్తున్నాడు. ఇక మిగిలినటువంటి గ్రహాలు వ్యయస్థానంలో కొంతకాలం పాటు కుజబుధులు, లగ్నంలో రవి, తదుపరి 2వ రవి సంచరిస్తున్నారు. ఇవి ప్రధానమైనటువంటి ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో ప్రత్యేకంగా 6 గ్రహాలు డిసెంబర్ 25వ తారీఖు సాయంత్రం ఈ ధనుసు రాశిలో అంటే వృశ్చిక రాశి వశాత్తు 2వ ఇంట కలవటం అనేటువంటిది కూడా ఈ డిసెంబర్ నెలలో ప్రత్యేకంగా జరుగుతోంది. అలాగే డిసెంబర్ 26వ తారీఖున సూర్యగ్రహణం, కేతుగ్రస్త సూర్యగ్రహణం అనేటువంటిది కూడా ఏర్పడుతోంది. అంటే ఇన్ని రకాలైనటువంటి ఈ ప్రత్యేకతలు కలిగినటువంటి డిసెంబర్ మాసం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం ఆర్థికంగా మంచి అభ్యున్నతిని కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది. అంటే ఆర్థిక అవసరాలు అనేటువంటివి తీరతాయి. గతంలో చేసినటువంటి రుణాలని తీర్చుకోగలుగుతారు. అంతేకాకుండా సహజంగానే కుటుంబ పరిస్థితుల రీత్యా కొంత మానసికంగా ఇబ్బందులకి వ్యధకి లోనేటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెల కొంత ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా గోచరిస్తోంది. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్లుగా ఈ సూర్యగ్రహణం అనేటువంటిది మంచి ఫలితాలనే ఇస్తోంది, మంచి ఆర్థికాభివృద్ధిని కూడా సూచిస్తోంది. అయినప్పటికీ కూడా ఈ 2వ స్థానంలో ఉన్నటువంటి ధనుసులో ఈ సూర్యగ్రహణం అంటే మూలా నక్షత్రంలో జరగడం వలన, ఈ కేతుగ్రస్త సూర్యగ్రహణం వలన కొద్దిపాటి కుటుంబపరమైనటువంటి చిక్కులు కలిగేటువంటి పరిస్థితి ఉంది గనక ఈ సూర్యగ్రహణం 26వ తారీఖు సంభవిస్తోంది గనక ఈ 26వ తారీఖు తర్వాత 27వ తారీఖు కానీ లేదంటే వీలైనంత తొందరగా ఈ మాసంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవటం, అంటే గ్రహణ దోష పరిహారానికి ఈ శివాలయంలో అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం వలన ఈ కొద్దిపాటి సూర్యగ్రహణం రీత్యా ఏర్పడేటువంటి కుటుంబపరమైనటువంటి సమస్యలు, అలాగే అనారోగ్య సమస్యలు కూడా తీరేటువంటి అవకాశం ఉంది కనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా ఈ పరిహారాన్ని పాటించగలిగితే ఆ కొద్ది ఇబ్బంది కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇక మిగిలినటువంటి షడ్గ్రహ కూటమి ఈ వృశ్చిక రాశి వశాత్తు 2వ ఇంట సంభవిస్తోంది కనుక వృశ్చిక రాశి వాళ్ళకి అనుకోని అకస్మాత్ ధనప్రాప్తి కానీ, అనుకోని పదవి కానీ, అనుకోని ప్రమోషన్లు కానీ, అనుకోని మంచి సంఘటనలు వీళ్ళ జీవితంలో జరగడం కానీ, వీళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్స్ నెరవేరడం కానీ ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇవి ఈ షడ్గ్రహ కూటమి వలన వృశ్చిక రాశి వాళ్ళకి ఏర్పడేటువంటిది, సూర్యగ్రహణం వలన కలిగేటువంటి ఫలితాలు. ఇవన్నీ కూడా డిసెంబర్ మాసంలోనే సంభవిస్తున్నాయి. కనుక ఈ డిసెంబర్ మాసంలో ఓవరాల్గా ఆలోచిస్తే విద్యార్థులకి విద్యాపరంగా మంచి అభివృద్ధి కనపడుతోంది. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ చక్కగా వాళ్ళు కోరుకున్నటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతోంది. జీతంలో కానీ వాళ్ళ యొక్క జీవితంలో కానీ ఒక మెట్టు ఎదగడానికి ఈ మాసం ఖచ్చితంగా దోహదపడుతుంది. ఇక ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బంది కూడా కనబడేటువంటి పరిస్థితి ఉంది.
ముఖ్యంగా ఈ మాసంలో శ్వాస సంబంధమైన వ్యవస్థలు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఈఎన్టీ సమస్యలు అంటే చెవి, గొంతు, ముక్కు సమస్యలు వృశ్చిక రాశి వాళ్ళని కొంతకాలం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అంతేకాకుండా తలనొప్పి, నడుం నొప్పి, మెడ నొప్పి వంటి కీళ్ల సంబంధమైనటువంటి సమస్యలు కూడా వీళ్ళని ఈ మాసంలో అధికంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ అనారోగ్య సమస్యలు వీళ్ళకున్న పరిస్థితిలో వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతక రీత్యా కొంత తీవ్రంగా కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. అయితే తీవ్రంగా అనారోగ్య సమస్యలు వస్తాయా రావా అనేటువంటిది వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా పరిశీలించిన తర్వాతనే నిర్ణయించడం అనేటువంటిది సమంజసంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ డిసెంబర్ నెలలో కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వృశ్చిక రాశి వాళ్ళని కొంతకాలం పాటు ఇబ్బంది పెట్టేటువంటి దాఖలాలు కనపడుతున్నాయి. వాహన ప్రయాణాల్లో వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి డిసెంబర్ మాసంలో గోచరిస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ జల ప్రదేశాల్లో జల విహారాలకి వెళ్ళినప్పుడు, అంటే నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు, అలాగే కొన్ని డేంజరస్ స్పాట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సెల్ఫీలు దిగటం అనేటువంటి అలవాటు కనుక ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఈ డిసెంబర్ మాసంలో ఇంకా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లుగా ఈ మాసంలో షడ్గ్రహ కూటమి ఏర్పడుతోంది. అలాగే సూర్యగ్రహణంలో షడ్గ్రహ కూటమి ఏర్పడుతోంది. అలాగే వీళ్ళకి వచ్చేటప్పటికి ప్రధానమైన గ్రహాలన్నీ కూడా 2వ స్థానంలో, అంటే కుటుంబ స్థానంలో, వాక్ స్థానంలో, ధనస్థానంలో, అలాగే ఆయుష్ స్థానంలో అన్ని రకాలుగా కూడా కొత్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కనుక ఈ కొద్దిపాటి జాగ్రత్తల్ని ఈ వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా చెప్పదగిన సూచన. ఈ జాగ్రత్తలు అనేటువంటివి వీళ్ళు నవంబరు, డిసెంబరు, జనవరి వరకు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎప్పటిదాకా తీసుకోవాలి అంటే వృశ్చిక రాశి వాళ్ళు జనవరి 23వ తారీఖు దాకా నేను చెప్పినటువంటి జాగ్రత్తల్ని పాటించగలిగితే ఆ తర్వాత ఎటువంటి సమస్య ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చే అవకాశం లేదు కనుక ఏలినాటి శని తీరిపోతుంది కనుక వీళ్ళకి ఏలినాటి శని వెళుతూ మంచి చేసి వెళ్తాడు కనుక వీళ్ళకి ఈ డిసెంబర్ మాసంలో నేను చెప్పినటువంటి పరిహారాలని పాటించగలిగితే అన్నిటా విజయం లభించేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి నేను చెప్పేటువంటి ఆలోచన ఏమిటంటే, మీరు గతంలో నేను చెప్పినప్పుడు శ్రీకాళహస్తిలో సర్పదోషానికి శాంతి పూజ చేయించుకుంటే సరే, చేయించుకోకపోతే కనీసం డిసెంబర్ మాసంలో అయినా సరే ఈ షడ్గ్రహ కూటమి లోపల, సూర్యగ్రహణం లోపల చేయించుకోవడం అనేటువంటిది మీకు అన్ని విధాల యోగ్యంగా మంచి యోగాన్ని కలిగించేదిగా గోచరిస్తోంది. అలాగే ఏలినాటి శని చివరి స్థానంలో ఉంది గనక గతంలోనే నేను చెప్పిన రెమెడీ ప్రకారం మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ ఖచ్చితంగా ఈ శనీశ్వరుడికి తైలాభిషేకం చేయటం అనేటువంటి 2వ రెమెడీని కూడా పాటించండి. అలాగే ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో లగ్నంలో రవి సంచారం జరుగుతోంది కనుక కొద్దిపాటి జ్వర బాధలు కానీ, అలాగే కొద్దిపాటి ఇబ్బందులు కానీ, శారీరక ఇబ్బందులు కానీ కలిగే స్థితి ఉంది కనుక రాజయోగం ఇచ్చేటప్పటికీ రవి ఈ శారీరక ఇబ్బందులు కలుగుతాయి కనుక ప్రతిరోజు సూర్య నమస్కారం చేయటం అనేటువంటిది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. అంటే ఉదయం నిద్రలేచిన తర్వాత ఒక్కసారి సూర్యుడికి కనుక నమస్కారం చేయగలిగితే ఈ రవి యొక్క అనుగ్రహం కలిగి ఆరోగ్యము లభిస్తుంది, ఆర్థికంగానూ మంచి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి లభిస్తుంది కనుక ఈ జాగ్రత్తలని వృశ్చిక రాశి వాళ్ళు పాటించాలి. ఇవి పాటించేటట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ రవి అనుగ్రహంతో అధికార యోగం కోరుకునేటువంటి వాళ్ళకి అధికార యోగం కలుగుతుంది, ఆరోగ్యం కోరుకునేటువంటి వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ధనం కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా పొద్దున్నే సూర్యుడికి నమస్కరించి రోజుకి 100 బారుల బంగారాన్ని ప్రసాదించేటువంటి శమంతకమణిని ప్రసాదించిన సూర్య భగవానుడికి మనం కనుక నమస్కారం చేయగలిగితే ఖచ్చితంగా ఆయన ఆ ధనాన్ని కూడా ప్రసాదించేటువంటి పరిస్థితి వృశ్చిక రాశి వాళ్ళకి ఉంది కనుక ఈ జాగ్రత్తలు పాటిస్తే వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది, రుణాలు తీరుతాయి.
ఇక ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు డిసెంబర్ మాసంలో కానీ వాళ్ళ లైఫ్ టైంలో కానీ చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమిటంటే, వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా తూర్పు గోడకి ఆంజనేయ స్వామి వారి ఫోటోని ఒకటి గనక పెట్టుకుని నమస్కరించగలిగితే వీళ్ళకు ఉన్నటువంటి జాతకాల్లో ఉన్నటువంటి అనేక రకాల దోషాలు పోతాయి. ఇది వృశ్చిక రాశి వాళ్ళందరూ ఏళ్ళనాటి శనితో కానీ దశాంతర దశలతో కానీ వీటితోనూ సంబంధం లేకుండా చేయవలసినటువంటి ముఖ్యమైన రెమెడీ. ఎందుకంటే వృశ్చిక రాశిని అనుగ్రహించేటువంటి దేవత ఆంజనేయ స్వామి కనుక వీళ్ళకి ఈ రెమెడీ ఇవ్వటం జరిగింది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పదగిన మరొక ముఖ్యమైన విషయం, జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వృశ్చిక రాశి వాళ్ళు ఎవ్వరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో తల్లితో ఘర్షణ పడరాదు, లేదా తల్లి వంటి వారితో, తల్లి వంటి వారంటే ఎవరు? పిన్ని గారు, పెద్దమ్మ గారు, అత్తగారు, వీళ్ళందరూ తల్లితో సమానం. వీళ్లతో ఎటువంటి, అలాగే గురుపత్ని అంటే గురువు గారి భార్య కూడా తల్లితో సమానం. వీళ్లతో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఘర్షణ పడరాదు. ఘర్షణ పడేటట్లయితే క్షీణం అవుతుంది. వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి యోగాలు కూడా భంగం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లో తల్లితో ఘర్షణ పడరాదు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మాతృమూర్తికి, తల్లికి ఒక్క నమస్కారం చేసి గనక బయలుదేరితే వాళ్ళు వెళ్ళేటువంటి పని విజయవంతం అవుతుంది, ఆర్థికంగా పుంజుకోగలుగుతారు. పొరపాటున తల్లిని దూషించినట్లయితే మాత్రం ఆర్థికంగా ఖచ్చితంగా నష్టపోతారు. ఇది తల్లి ఉన్నటువంటి వాళ్ళకి. ఒకవేళ తల్లిగారు లేని పక్షంలో కనీసం మాతృమూర్తి ఫోటోకి ఒక్క నమస్కారం చేసుకుని బయలుదేరితే వాళ్ళ పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇది రెండవ అతి ముఖ్యమైనటువంటి రెమెడీ. వృశ్చిక రాశి వాళ్ళందరూ కాలంతో పని లేకుండా జీవితకాలం చేయవలసినటువంటి రెమెడీ. ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి మరొక చిన్న రెమెడీ ఏమిటంటే, వీళ్ళు ఒక చిన్న వెండి లేడీ బొమ్మను ఇంట్లో వాయువ్య మూల గూట్లో ఉంచగలిగితే వీళ్ళకి అది అంతులేని అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇది చాలా చిన్న రెమెడీగా కనపడ్డా వీళ్ళకి ఎంతో ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి రెమెడీగా చెప్పబడుతోంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే దక్షిణ సింహద్వారం ఉన్నటువంటి ఇంట్లో గనక నివసించేటట్లయితే వాళ్ళకి జీవితంలో ఆటుపోట్లు, పోరాటాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కనుక అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కొద్దిగా మార్పులు చేసుకోవాల్సిందిగా సూచించడమైంది. అయితే దక్షిణ సింహద్వారంలో ఉండి కూడా బాగుండాలి అని అంటే వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జాతకరీత్యా సింహరాశిలో రాహు ఉండేటట్లయితే వాళ్ళు దక్షిణ సింహద్వారం ఇంట్లో ఉండవచ్చు. మిగతా వాళ్ళు ఎవరైనా సరే వీలైనంత వరకు దక్షిణ సింహద్వారం ఇంట్లో ఉండేటట్లయితే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా, కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకైనా జీవితంలో ఆటుపోట్లు, ఒడిదుడుకులు చాలా ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది. ఇది వృశ్చిక రాశి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన సూచన. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇవన్నీ నేను చెప్పినటువంటి ప్రత్యేకమైన రెమెడీస్. కొంతమంది మమ్మల్ని అడిగేది ఏంటంటే, ఏమండి మేము అంత పెద్ద రెమెడీస్ కానీ అటువంటి కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ మేము చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఎవరైనా మమ్మల్ని అడిగితే వాళ్ళకి చెప్పదగిన చిన్న రెమెడీ ఏమిటంటే, సూక్ష్మంలో మోక్షం అంటారు చూడండి, అలాగే ఆ చిన్న రెమెడీ ఏమిటంటే బియ్యంతో కానీ, అంటే బియ్య పిండితో కానీ బెల్లంతో కానీ చేసినటువంటి స్వీట్స్ని సాయిబాబా గారి మందిరంలో గనక పంచిపెట్టగలిగితే అప్పటి వరకు వాళ్ళకున్న అనారోగ్య సమస్యలు తీరతాయి, రుణాలు తీరతాయి, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఇది చాలా చిన్న రెమెడీ. ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బియ్యపిండితో బెల్లంతో చేసినటువంటి స్వీట్స్, చక్కటి స్వీట్స్ని బాబా గారి మందిరంలో గనక పంచిపెట్టగలిగితే అది తిని వాళ్ళు ఆహా బాగుంది చక్కగా అని అనుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా ఆర్థికంగా రుణాలు తీరతాయి, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. అలాగే వాళ్ళు కోరుకున్న పనులు కూడా నెరవేరుతాయి, మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. నేను చెప్పిన రెమెడీస్ అన్నింటినీ పాటించి వృశ్చిక రాశి వాళ్ళు మంచి స్థితికి వెళతారని ఆశిస్తున్నాం. ఇకపోతే వృశ్చిక రాశిలో అనేక రంగాల వాళ్ళు ఉంటారు. ఈ సాఫ్ట్వేర్ రంగం దగ్గర నుంచి అన్ని రంగాల వాళ్ళు ఉంటారు కనుక, అలాగే రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు అందరికీ మంచి యోగదాయకమైనటువంటి కాలంగా ఈ డిసెంబర్ నెల గోచరిస్తోంది.
రైతులు ముఖ్యంగా వీళ్ళకి వచ్చేటువంటి ప్రథమ పంటే మంచి ఆర్థిక అభివృద్ధిని కలిగించేటువంటి స్థితి గోచరిస్తోంది. కానీ వ్యవసాయ పరంగా అంత అనుకూలమైనటువంటి మన వాతావరణం మనకు ఉండదు. వాతావరణాన్ని బేస్ చేసుకున్నటువంటి వ్యవసాయం కనుక మన ఇండియా, మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రైతులందరూ కూడా నేను చెప్పినటువంటి చిన్న రెమెడీస్ని కనుక పాటించగలిగితే వాళ్ళు చక్కగా భూమిని నమ్ముకుని బ్రతికినటువంటి ఈ రైతులందరూ కూడా మంచి ఆర్థిక అభివృద్ధిని ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, విదేశీ యానాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైన కాలం. వీసా, గ్రీన్ కార్డు వంటివి ఖచ్చితంగా లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. విదేశీ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా యోగదాయకమైన కాలంగా ఈ డిసెంబర్ మాసం గోచరిస్తుంది. ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాసం ప్రజాభిమానం, పోగొట్టుకున్న ప్రజాభిమానాన్ని రెండింతలు మూడింతలు చేసుకుని సంపాదించుకునేటువంటి రోజులు దగ్గరికి వచ్చినాయి. అలాగే అధిష్టానం నుంచి ఇబ్బందులు పడినటువంటి వృశ్చిక రాశి వాళ్ళు, అధిష్టానం నుంచి పక్కకి తొలగాల్సిన పరిస్థితి వచ్చినటువంటి వృశ్చిక రాశి వాళ్ళు తిరిగి సొంత గూటికి చేరేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఈ మాసంలో గోచరిస్తున్నాయి. పదవి యోగం ఉంది. అధికారంలోకి ఆహ్వానించడమే కాకుండా, అంటే పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా మంచి అధికార యోగ్యత ఇచ్చేటువంటి స్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది. కనుక నేను ఇందాక చెప్పినటువంటి రెమెడీస్ అన్ని పాటించి వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, ధనకనక వస్తువాహనాలతో, మంచి అధికార పదవి యోగాలతో చక్కగా ఉండాలని కలియుగదైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.